హాయ్ అండి, నమస్తే. ఈరోజు బెండకాయ వేపుడు చేశానండి. ఇది మరి డీప్ ఫ్రై కాదు, షాలో ఫ్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది అన్నం, సాంబార్, రసము, పప్పు వీటిలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ బెండకాయ వేపుడు కోసం అరకిలో బెండకాయలు తీసుకొని రాత్రి వీటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నానండి. ఉదయం అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. మనకు జిగురు ఉండకూడదు అనుకుంటే రాత్రే కడిగి పెట్టుకోవాలి. ఈ అరకిలో బెండకాయలకి 4 ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి. వీటిని కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ బెండకాయ వేపుడుకు కావాల్సిన పదార్థాలన్నీ ఇలా పెట్టేసుకున్నానండి. కరివేపాకునైతే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు, కారము ఇవి కూడా తగినంతే పెట్టుకోవాలండి. అలాగే వెల్లుల్లిని దంచి కానీ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, పల్లీలు, ఉప్పు, పుట్నాల పప్పు పొడి ఇవన్నీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టేసుకుందాము. ఇక్కడ 1/2 కిలో బెండకాయలకు 2 టేబుల్ స్పూన్ల నూనె అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో పల్లీలు వేసి చిన్న మంట పైన దోరగా వేయించుకోవాలండి. వీటిని హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే పైన మాత్రమే వేగుతాయి, లోపల వేగవండి. అప్పుడు రుచి కూడా అనిపించవు. ఇలా చిన్నగా వేయించినవి అయితే మనం తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక కప్పులో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో మిగిలిన అదే నూనెలో పోపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి అవి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి ఇలా ముక్కలుగా కాకుండా మీరు దంచి కూడా వేసుకోవచ్చండి. ఇవి ఎక్కువ వేగనవసరం లేదు. దీంట్లో చిన్న కట్ చేసిన కరివేపాకు వేస్తున్నాను. అలాగే 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వీటిని 1 నిమిషం సేపు వేగనివ్వాలండి. ఈ బెండకాయలో ఫైబరు, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయండి. పిల్లలకు మనము ఎక్కువగా చేసి పెడతా ఉండాలి, వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. ఇక్కడ ఉల్లిపాయలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని మనము ఒక 5 నుంచి 8 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి. అది కూడా మనము ప్లేట్ పెట్టకుండా వేయించుకోవాలి. ఇలా వేయిస్తూ మధ్యలో అటు ఇటు కలుపుతూ ఉండాలండి. ఈ ముక్కలకి మూత పెడితే జిగురు వచ్చి మెత్తబడతాయండి. మనం వేపుడు కదా, ప్లేట్ పెట్టకుండా ఇలా వేయించుకోవాలి. ఈ బెండకాయలతో మజ్జిగ పులుసు, అలాగే బెండకాయ బజ్జీ అని చేస్తారండి, అవి కూడా చాలా బాగుంటాయి. ఈ బెండకాయల్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి. అలాగే క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఈ బెండకాయని ఎక్కువగా తినొచ్చండి. ఇప్పుడు మనకి బెండకాయ ముక్కలు బాగా వేగిపోయాయి. దీంట్లో తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఈ ఉప్పు పసుపు కూడా బాగా ముక్కలు కలిసేలాగా 1 నిమిషం సేపు బాగా కలిపేసుకోవాలి. ఇలా మనం ప్లేట్ పెట్టకుండానే ఈ ప్రాసెస్ అంతా ఇలా చేసుకుంటూ ఉండాలండి. ఈ బెండకాయ అయితే డయాబెటీస్ వారికి కూడా చాలా మంచిదండి. ఏదైనా మనం హెల్తీగా చేసుకోవాలనుకున్నప్పుడు ఆయిల్, ఉప్పు, కారం, మసాలాలు తక్కువ వేసుకొని చేసుకుంటే సరిపోతుందండి. పిల్లలు, పెద్దలు అందరు కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీంట్లో తగినంత కారము, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసానండి. ఇప్పుడు ఈ మసాలాలని కూడా మనము చిన్న మంట పైనే మరొక 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఏదైనా మనకు టేస్టీగా కావాలన్నప్పుడు ఎప్పుడో ఒకసారి తినాలండి. హెల్తీగా కావాలన్నప్పుడు మాత్రం మసాలాలు తక్కువ వేసుకొని తింటేనే అందరు కూడా హెల్తీగా ఉంటాము. ఇప్పుడు ఈ మసాలాలు వేసిన తర్వాత చిన్న మంట మీదే బాగా వేగనివ్వాలండి. మరీ పెద్ద మంట పెట్టినట్లయితే మాడిపోతాయి. ఇవి వేగిన తర్వాత ముందుగా వేయించుకున్న పల్లీలు కూడా వేసి కలిపేసుకోవాలి. చివరిగా పప్పుల పొడి వేస్తున్నానండి, అదే పుట్నాల పప్పు పొడి. ఇక్కడ నేనైతే కొద్దిగా వెల్లుల్లి, కారం వేసుకున్నాను స్పైసీగా ఉండాలని. మీకు ఎవరికైనా స్పైసీగా ఇష్టం లేదనుకుంటే పప్పులు మాత్రమే పొడిలా చేసి వేసుకోండి. అంతే అండి. ఈ వేపుడైతే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది సైడ్ డిష్గా పెట్టుకొని తీసుకోవచ్చండి. పిల్లలు, పెద్దలు అందరు కూడా చాలా అంటే చాలా ఇష్టపడతారండి. ఎప్పుడు డీప్ ఫ్రైనే ఇష్టపడకుండా ఇలా షాలో ఫ్రై కూడా చేసుకుంటే చాలా మంచిదండి. ఈ బెండకాయలోని పోషకాలన్నీ మన బాడీకి అందాలంటే 2 బెండకాయలని ముక్కలుగా కట్ చేసి రాత్రి 1 గ్లాస్ నీళ్ళల్లో నానబెట్టి ఉదయాన్నే త్రాగుతూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు ట్రై చేయండి.